హలో ఫ్రెండ్స్, ఇది 4వ వీడియో. దీంట్లో నూతన శాస్త్ర సాంకేతిక విధానం 2013 మరియు 2020 గురించి తెలుసుకుందాం. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఇంకా మరిన్ని సబ్జెక్ట్స్ వీడియోస్ మీకు కావాలంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ముఖ్యంగా ఎక్కువ లేవు. ఇది తెలుగు మీడియం పీడిఎఫ్. మీకు కావాలంటే కనుక తప్పకుండా వాట్సాప్ కానీ లేదంటే టెలిగ్రామ్ కానీ నాకు మెసేజ్ చేయండి, మీకు షేర్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. అండ్ నూతన శాస్త్ర సాంకేతిక విధానం 2013 ఇంతకుముందు వీడియోస్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. స్టార్టింగ్ నుంచి మీరు చూసుకుంటూ వస్తే ఒక ఆర్డర్లో మొత్తం అర్థమవుతూ ఉంటుంది కంప్లీట్గా. సో వీడియోలోకి వద్దాం. 2013 యొక్క విధానం అన్నమాట ఇది, శాస్త్ర సాంకేతిక విధానం. ఈ శాస్త్ర సాంకేతిక విధానం 2013 సంవత్సరం జనవరిలో కలకత్తాలో జరిగిన 100వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేత విడుదల చేయబడింది. సో ఈ ప్రధానమంత్రులు మీకు చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, 2003కి వచ్చేసరికి ప్రధానమంత్రి వాజ్పేయి, 2013కి వచ్చేసరికి ప్రధానమంత్రి ఇప్పుడు ఎవరంటే మన్మోహన్ సింగ్. 100వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో నవీన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగ సంస్థల ఏర్పాటు, మహిళా శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం అందించడం వీటి లక్ష్యాలు అన్నమాట. దీని ద్వారా 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన శాస్త్రపరంగా అభివృద్ధి చెందిన మొదటి 5 దేశాల జాబితాలో భారత్ను ఒకటిగా చేర్చాలని నిర్ణయించారు. ఈ పాలసీ కాలంలో ప్రముఖంగా శాస్త్రీయ పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికత భారతదేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాయని ప్రస్తావించారు. దీన్నే సంక్షిప్తంగా సృష్టి అంటే SRISHTI, సైన్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిస్టమ్ ఫర్ హై టెక్నాలజీ లెడ్ పాత్ ఫర్ ఇండియా అని పిలుస్తారు. సృష్టి ద్వారా దేశంలో వేగవంతమైన సమ్మిళిత వృద్ధితో పాటు సుస్థిర అభివృద్ధిని సాధించవచ్చు అని పేర్కొన్నారు. ఈ విధానం యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి? పరిశోధన మరియు అభివృద్ధి, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగం యొక్క పెట్టుబడిని స్థూల జాతీయ ఉత్పత్తిలో 2% ఉండేలా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని పెంచాలి. అభివృద్ధి రంగంలో ఈ భాగస్వామ్యాన్ని పెంచడం, సమాజంలో అన్ని విభాగాల వారిలో వైజ్ఞానిక తృష్ణను పెంచడం, సైన్స్ పరిశోధన, నూతన పరికల్పన అంటే ఇన్నోవేషన్లో నైపుణ్యత కలిగిన వారిని ఆకర్షించడం, రాబోయే 5 సంవత్సరాల్లో పరిశోధన అభివృద్ధి కార్యక్రమంలో పనిచేసే వారి సంఖ్య 66% పెంచడం, పరిశోధన అభివృద్ధిలో మహిళల ప్రవేశానికై సరైన వాతావరణాన్ని కల్పించడం, పెట్టుబడిదారులు మరియు కొత్త సాంకేతికతను కనిపెట్టే శాస్త్రవేత్తల మధ్య మేధో సంపత్తి హక్కుల భాగస్వామ్యానికి సంబంధించి ఒక రెగ్యులేటరీ మరియు లీగల్ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయడం, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ NAPCC అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అమలుపరచడంలో ఉత్సాహవంతమైన పాత్ర పోషించడం, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ హరిత తయారీ విధానాలను ప్రోత్సాహకాలు అందించాలి. ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేయబడే పరిశోధన సంస్థలను ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలతో సమాన ప్రాతినిధ్యం అవకాశాలు కల్పించడం, అత్యంత సామర్థ్యం గల 10 రంగాలను గుర్తించి ఆ రంగాల్లో అత్యధిక పెట్టుబడులు పెట్టేలా చేయడం, హైటెక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారత్ వాటాను 2 రెట్లకు పెంచడం, చిన్న మధ్యతరగతి పరిశ్రమల్లో, సేవా రంగాల్లో పరిశోధనలు పెంచడం, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీని తీసుకురావటం, వ్యవసాయ రంగంలో పరిశోధన అభివృద్ధి విధానానికి సహకారం సాధించడం, పరిశోధన అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులను ప్రైవేట్ రంగంతో కలిసి పంచుకోవటం. సో ఇది ఎక్కువ ప్రైవేట్ రంగానికి సపోర్టివ్గా ఉన్నది 2013 నూతన శాస్త్ర సాంకేతిక విధానం. నెక్స్ట్ ఇది డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020. ఓకే, ఇది లాస్ట్ది 2020 లాస్ట్ది.
నవంబర్ 2018 ప్రధానమంత్రి పిఎంఎస్టిఐఏసి సమావేశానికి అధ్యక్షత వహించారు. మరియు జాతీయ ఎస్టిఐ విధానాన్ని రూపొందించడానికి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎస్టిఐ అంటే దిశానిర్దేశం చేశారు. 2019 డిసెంబర్ 6న కన్సల్టేటివ్ అపెక్స్ సాయ్ కమిటీలో ఏర్పాటు చేసి జనవరి 2020 సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ఎస్టిఐపి అమలు ప్రక్రియ నిర్ధారించడానికి అపెక్స్ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఇటీవల 5వ నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ముసాయిదాను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టి తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 5th నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ డ్రాఫ్ట్ని రిలీజ్ చేశారనమాట. ఈ పాలసీ 2013 సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీని భర్తీ చేస్తుంది. లక్ష్యం ఏంటి? పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించడం ద్వారా స్వల్ప, మధ్యస్థ మరియు దీర్ఘకాలిక మిషన్ మోడ్ ప్రాజెక్టుల ద్వారా లోతైన మార్పులను తీసుకురావడం, దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచడానికి నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థ యొక్క బలాలు మరియు బలహీనతలు గుర్తించడం లక్ష్యాలన్నమాట. ముఖ్యమైన నిబంధనలు ఏంటి? లింగ సమానత్వం. అన్ని నిర్ణయాధికార సంస్థల్లో మహిళలకు కనీసం 30% ప్రాతినిధ్యం కల్పించాలని, అలాగే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ కమ్యూనిటీకి సంబంధించిన శాస్త్రవేత్తల భాగస్వాములకు స్పౌసల్ బెనిఫిట్స్ అందించాలని ఈ పాలసీ ప్రతిపాదించింది. లింగ సమానత్వానికి సంబంధించిన అన్ని సంభాషణల్లో ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీని చేర్చాలి మరియు వారి హక్కులను కాపాడేందుకు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వారి ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడానికి నిబంధనలు రూపొందించాలి. నెక్స్ట్, పిల్లలు మరియు వృద్ధుల సంరక్షణ. చైల్డ్ కేర్ ప్రయోజనాలు లింగ తటస్థంగా ఉండాలని ప్రతిపాదించబడ్డాయి. ప్రసూతి, శిశు జననం, శిశు సంరక్షణ అందించడానికి తల్లిదండ్రులకు సెలవులు అందించబడతాయి. పబ్లిక్ నిధులకు సమకూర్చే అన్ని పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగుల పిల్లల కోసం డే కేర్ సెంటర్లను అందించాలని మరియు వృద్ధుల సంరక్షణ కోసం ఒక సదుపాయాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని. నెక్స్ట్, వికలాంగుల కోసం చర్యలు. వైకల్యాలు ఉన్న వ్యక్తుల ప్రయోజనాల కోసం వారికి మద్దతుగా నిర్మాణాత్మక మరియు సాంస్కృతిక మార్పులు చేయాలి. నెక్స్ట్, పరిశోధన మరియు విద్యకి. విధాన రూపకర్తలకు పరిశోధన ఇన్పుట్లను అందించడానికి మరియు వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లు అంటే ఈఆర్సి మరియు సహకార పరిశోధన సంస్థలు సిఆర్సి ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తుంది. అండ్ పరిశోధన నాణ్యతను పెంచడానికి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎక్సలెన్స్ ఫ్రేమ్వర్క్ ఆర్ఐఈఎఫ్ అభివృద్ధి చేయాలని సూచిస్తుంది. ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్కైవ్ ఆఫ్ రీసెర్చ్ INDSTA ద్వారా పబ్లిక్గా నిధులు సమకూర్చే అవుట్పుట్లకు అనుసంధానతను అందించడానికి ఒక ప్రత్యేక పోర్టల్ సృష్టించబడుతుంది. స్థానిక పరిశోధన మరియు అభివృద్ధి సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు గృహోపకరణాలు, రైల్వేలు, క్లీన్ టెక్, రక్షణ మొదలైన వాటి కోసం ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ వంటి దేశీయ ప్రాముఖ్యత కలిగిన ఎంపిక చేసిన రంగాల్లో పెద్ద ఎత్తున దిగుమతిని తగ్గించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. భారతదేశం యొక్క వ్యూహాత్మక స్థానాన్ని బలోపేతం చేయడానికి చర్యలు. సాంకేతిక స్వావలంబన సాధించడానికి మరియు రాబోయే దశాబ్దంలో భారతదేశాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మొదటి 3 దేశాల్లో ఒకదానిగా ఉంచడం. ఫుల్ టైమ్ ఈక్వలెంట్ పరిశోధకుల సంఖ్యను గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ అండ్ R&D అంటే GARD ప్రైవేట్ రంగ సహకారంను ప్రతి 5 సంవత్సరాలకు రెట్టింపు చేయడం, వ్యూహాత్మక సాంకేతిక బోర్డు ఏర్పాటు చేయడం. ఇతర సంబంధిత నిబంధనలు ఏంటంటే ఎంపిక, ప్రమోషన్, అవార్డులు లేదా గ్రాంట్లకు సంబంధించిన విషయాల్లో వయస్సు, సంబంధిత కటాఫ్ల కోసం విద్యా వయస్సు పరిగణించబడుతుంది. ఒకే డిపార్ట్మెంట్ లేదా ల్యాబొరేటరీలో ఉద్యోగం చేస్తున్న వివాహిత జంటలపై ఉన్న నిషేధాన్ని తొలగించడం. ప్రస్తుతం వివాహిత జంటలు ఒకే విభాగంలో పోస్ట్ చేయబడరు
ఇది ఉద్యోగాన్ని కోల్పోవడం లేదా సహోద్యోగులు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు బలవంతంగా బదిలీలకు దారితీస్తుంది. సో దాన్ని తొలగించారు. ఓపెన్ సైన్స్ పాలసీ, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. శాస్త్రీయ పరిజ్ఞానం మరియు డేటాను అందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ఓపెన్ సైన్స్ పాలసీ అనమాట. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ముఖ్యమైన సైంటిఫిక్ జర్నల్ల యొక్క బల్క్ సబ్స్క్రిప్షన్లను కొనుగోలు చేయడానికి మరియు భారతదేశంలోని ప్రతి ఒక్కరికి వాటికి ఉచిత ప్రాప్యతను అందించడానికి పాలసీ కృషి చేస్తుంది. దేశంలోని శాస్త్రీయ పరిశోధనల నుండి రూపొందించబడిన అన్ని రకాల డేటాకు కేంద్ర భాండాగారంగా పనిచేసే సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయటం. ఇవి ముఖ్యమైన నిబంధనలు అన్నమాట ఈ పాలసీ. ఏది 2020. సో ఇక్కడ దాకా ప్రస్తుతం అప్డేట్ అయినది ఇక్కడ దాకా ఉంది. నెక్స్ట్ టాపిక్లో టెక్నాలజీ మిషన్స్ గురించి తెలుసుకుందాం. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.